హాయ్ వ్యూవర్స్, ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటకు స్వాగతం. ఈరోజు మనం నాగోల్ మోహన్ నగర్లో ఉంటున్న శృతి మల్టీ క్విజన్ రెస్టారెంట్కి వచ్చాం. మరి ఇక్కడ షెఫ్ మనకి ఏ స్పెషల్ చైనీస్ వంటకాలు పరిచయం చేస్తారో అడిగి తెలుసుకుందాం. మరి వెళ్దామా? హాయ్ కృష్ణ గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. చూస్తుంటే చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. మరి చాలా ఎనర్జెటిక్గా వచ్చినట్టున్నారు ఈరోజు. మరి ఏంటి మరి మా ప్రేక్షకుల గురించి ఈరోజు మరి ఎలాంటి వంటలు పరిచయం చేస్తున్నారు? సిజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్. సెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే, సెజ్వాన్ స్టైల్ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఐటమ్. ఎక్కువ స్పైసీ కోరుకునే వాళ్ళకి ఈ సెజ్వాన్ ఫుడ్, ఈ సెజ్వాన్ క్విజైన్ ఏంటంటే మనకి చాలా ఇష్టపడతారు అనమాట. చెప్పండి, మరి ఈ సెజ్వాన్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు చెప్పండి. అన్నం, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, రింగ్ ఆనియన్ చాప్, క్యాప్సికమ్ చాప్, డ్రై మిర్చి, అజినామోటో, షుగర్, పెప్పర్, సాల్ట్, క్యాషూ నట్, ఆయిల్, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, మిర్చి పౌడర్. మరి సెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. మరి ముందుగా స్టవ్ ఆన్ చేయమంటారా? స్టవ్ ఆన్ చేసి మరి దీంట్లో మనం ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం. మనకు కావాల్సినంత మనం ఇది మనకి ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మనం తక్కువ వేసుకున్నా కూడా ఆటోమేటిక్గా మనకి ఆయిల్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ప్రాబ్లం ఏం లేదు. తర్వాత కృష్ణ గారు, మీకు ఇష్టమైన ఐటమ్ ఏంటి? నాకు మామూలుగా బిర్యానీ అంటే ఇష్టం. ఏది అంటే మనకి బిర్యానీ చాలా రకాలు. బిర్యానీలో అంటే మటన్ బిర్యానీ అంటే ఇష్టం. హైదరాబాదీ మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ. ఉల్లిపాయలు వేసుకుంటున్నారా? ఫస్ట్ ఆనియన్ చాప్ వేసుకుంటున్నాము. మరి ఈ బిర్యానీ ఎన్ని పోర్షన్లు మీరు డైలీ సేల్ చేస్తారు? మరి ఎందుకంటే మీకు ఇష్టమైంది కదా. మరి మనకు 500 పోర్షన్స్ బిర్యానీ డైలీ సేల్ అవుతుంది. క్యాప్సికమ్ చాప్ వేసుకున్నాం మనం. అంటే బిర్యానీ కూడా మీ దగ్గర చాలా బాగుంది. బిర్యానీ కూడా చాలా ఫేమస్. క్యాషూ నట్, ఆనియన్, క్యాప్సికమ్, క్యాషూ నట్ వేసుకున్నాం. తర్వాత బీన్స్ నైస్గా కట్ చేసుకున్నది. తర్వాత బీన్స్ చాప్. అలాగే క్యారెట్. తర్వాత క్యారెట్ ముక్కలు. ఇంకోటి ఏంటంటే మనకి డ్రై మిర్చి కూడా వేసుకున్నారు. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మిక్స్ వెజిటేబుల్, క్యాప్సికమ్ ఉంది, క్యారెట్, తర్వాత బీన్స్, తర్వాత క్యాషూ నట్ ఉంది. కాబట్టి ఏంటంటే దీంట్లో పిల్లలకి అలాగే పెద్దలకి సరిపోయే ప్రతి ఒక్క న్యూట్రిషన్ వాల్యూ కూడా దీంట్లో మనకు ఉంది. ప్రోటీన్స్ నుంచి, విటమిన్స్ నుంచి, కార్బోహైడ్రేట్స్ నుంచి ప్రతి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా దీంట్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఫ్రై చేసుకున్న తర్వాత ఓకే, రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటాం. దీంట్లో రెడ్ చిల్లీ సాస్ మీకు ముందు చెప్పాను కదండి. ఇదేంటంటే ఉంటుంది, ఈ ఐటమే స్పైసీ ఐటమ్ కాబట్టి ఏంటంటే చూసుకొని మీరు ఇంట్లో క్వాంటిటీగా చేసుకున్నప్పుడు ఏంటంటే చూసుకొని మీరు వేసుకోవాలి. లేదంటే ఎక్కువ స్పైసీ అనుకోండి మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తుంది. అలాగే టమాటో సాస్ వేసుకోవాలి. తర్వాత టమాటో సాస్, అలాగే మనం సోయా సాస్. తర్వాత కొంచెం సోయా సాస్. కొంచెం ఫ్రై అవ్వగానే మనం రైస్ వేసుకోవాలి. ఓకే, రైస్ దీంట్లో ముందుగానే మనం బాయిల్ చేసుకున్న రైస్ దీంట్లో మనం యాడ్ చేసుకున్నాం. కొంచెం ఫ్రై చేసుకోవాలి స్లోగా కలుపుతూ. ఇంకోటి ఏంటంటే ఒక స్మాల్ చిట్కా, ఇప్పుడు మనము రైస్ బాయిల్ చేసుకుంటాం కదా. ఫ్రైడ్ రైస్కి రైస్ బాయిల్ చేసుకున్నప్పుడు ఓకే, మనం దాంట్లో బాయిల్ అయిన టైంలో కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి రైస్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆయిల్ వేసుకో. బాయిల్ అయ్యే టైంలో లాస్ట్ ఎండింగ్ తీసే మూమెంట్లో ఆయిల్ వేసుకుంటే పొల్లు ఒకదానికి ఒకటి పట్టుకోదు అనమాట. ఇప్పుడు మనకు ఫ్రై అయిపోతుంది కొద్దిగా. అవును. మరి కృష్ణ గారు, మీకు ఫేవరెట్ బిర్యానీ అన్నారు, దాంట్లో కూడా మటన్ బిర్యానీ. మరి మటన్ బిర్యానీ మన ఇంట్లో చేసుకున్నప్పుడు ఏంటంటే అసలు కొన్నిసార్లు ఏంటంటే మనకి హైదరాబాదీ స్టైల్లో చేసుకున్నప్పుడు మటన్ మనకి బాయిల్ అవుతుంది. అది రైస్ అయితే మనకి ఉడికిపోతుంది కానీ మటన్ బాయిల్ అవుతుంది కదా. మరి అలాంటప్పుడు మనము మ్యారినేషన్ అది ఏది ఉంటుందో మ్యారినేషన్ మనం చేసిన దాన్ని బట్టే ఉంటుంది. మరి ఆ మటన్ బిర్యానీ ఇక్కడ ఏ స్టైల్లో మ్యారినేషన్ చేస్తారో ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. మామూలుగా మటన్ బిర్యానీ మనం మసాలా కలుపుకునేటప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ యూజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పైన రైస్ బాయిల్ చేసి పైన వేసేటప్పుడు కింద మసాలా ఎక్కువ కొద్దిగా లూజ్గా కలుపుకుంటే అది బాయిల్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మటన్. అందులో కూడా మటన్ బాయిల్ కావడానికి కూడా వేరే బొప్పాయి పేస్ట్ చేసి దాన్ని మిక్స్ చేస్తే తొందరగా బాయిల్ అయిపోతుంది. ఓకే, పప్పాయి. దాన్ని అది కాకుండా ఏంటంటే మనకి రా పప్పాయ, పచ్చి
బొప్పాస్కాయ ఏది ఉంటుందో అది మనము పేస్ట్ చేసి దాంట్లో వేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి కూడా నేను మీకు చెప్తాను, ఇంకొక 2 చిట్కాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ టైంలో మన ఇంటి దగ్గర బొప్పాస్కాయ లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు పైనాపిల్ ఏంటంటే మనము పేస్ట్లా చేసుకొని మన జ్యూస్ అయితే ఏ విధంగా చేస్తామో అదే విధంగా దాంట్లో మనం చేసుకోవాలి. కానీ వాటర్ తక్కువ వేసుకొని పేస్ట్ చేసి మటన్ మరి మ్యారినేట్ చేసినప్పుడు దాంట్లో కలుపుకుంటే మనకి ఆటోమేటిక్గా మనకి బాయిల్ అవుతుంది. ఇంకొకటి కూడా ఉందండి, అదేంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇప్పుడు ట్రెడిషనల్ ఫ్యామిలీస్, మనందరూ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ కాబట్టి మనందరి ఇంట్లో కూడా మందార చెట్టు తప్పనిసరిగా ఉంటుంది. మరి ఈ మందారి ఆకుని మనం మెహందీ అయితే ఏ విధంగా పెట్టుకుంటామో మెహందీ ఆకుతో సేమ్ అదే విధంగా మందార ఆకుని కూడా మనం బాగా పేస్ట్ చేసి 1 kg మాంసానికి ఒక 2-3 ఆకులు పేస్ట్ చేసి దాంట్లో మనం వేసినట్టుగా అయితే మనకి చాలా సింపుల్ ప్రొసీజర్లో మటన్ మనకి బాయిల్ అయిపోతుంది. మందారాకు మరి వేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్? మందార ఆకు వేయడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఎందుకంటే మనకి ఈ మధ్యన టీవీ యాడ్స్లో కూడా మందార ఆకుతో ఆయిల్ తయారైంది, మందార ఆకుతోని మనకి ఫేషియల్ తయారైంది, మందార ఆకుతో మనకి జుట్టు పెరగడానికి సమ్ ఆయుర్వేదిక్ యూజ్ వచ్చాయి. మరి ఇన్ని రకాల యూజెస్ మనకు ఉన్నప్పుడు మరి మందారాకు మనం డైరెక్ట్గా ఫుడ్లో తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి హాని కూడా ఉండదు. చాలా మంది తెలియని వాళ్ళు ఎలా అంటే మందారాకు వేస్తారా అనే ఒక డౌట్ అనేది వస్తుంది. మందారాకు చాలా మంచిది కాబట్టి ఏంటంటే మందారాకు వల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా మనకు ఉండదు. మెయిన్ ఏంటంటే మనకి ఫుడ్ పరంగా మనం యూజ్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మందారాకు మనము మ్యారినేట్ చేసిన తర్వాత అది బాయిల్ అయిపోతుంది కాబట్టి అంత ఉన్నా సార్ అంత ఎఫెక్ట్ ఉండదు. ఓకే, మరి ఈ ఐటమ్ మనకి ఎంతవరకు వచ్చింది? టొబాస్కో సాస్. ఓకే, ఈ టొబాస్కో సాస్ హాట్గా ఉంటుంది. అదేంటంటే మనకి ప్రతి మార్కెట్, సూపర్ హైపర్ మార్కెట్లో కూడా మనకి ఈ టొబాస్కో సాస్ దొరుకుతుంది. ఇది బేసిక్ ఏంటంటే మనకి హాట్ పెప్పర్ సాస్ నుంచి తయారవుతుంది అనమాట. హాట్ పెప్పర్ చిన్న మనకి చేమిరపకాయలు అంటే ఐడియా ఉందా మీకు? గ్రీన్ చిల్లీ సాస్. గ్రీన్ చిల్లీ సాస్ చేస్తారా? ఓకే, ఆ చిన్న చేమిరపకాయలు అంటారు చూసారా, పండు మిరపకాయలు లేదంటే సీమ మిరపకాయలు అంటారు, ఆ సీమ మిరపకాయల నుంచి తయారైంది ఈ హాట్ పెప్పర్ సాస్. సాల్ట్ కావాల్సినంత, కొంచెం సాల్ట్, అజినామోటో కొంచెం, షుగర్ లైట్గా, బ్లాక్ పెప్పర్, మిర్చి పౌడర్, కారం పొడి వేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్. చైనీస్ ఫ్రైడ్ రైస్ అన్నప్పటికీ ముందుగా మనకు గుర్తొచ్చేది స్ప్రింగ్ ఆనియన్. షైనింగ్ బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. మనకు ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, మనకు కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయమంటారా? స్టవ్ ఆఫ్. మనం ఇది తీసుకొని బౌల్లో వేసుకోం. మాకు రెడీ అయిపోయింది. మరి ఇది ప్రెజెంటేషన్ మీరు చేయవలసింది ఉంది కదా సార్, ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి మోల్డ్ కరెక్ట్గా అవుతుంది. కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనం సూపర్గా వచ్చింది మనకి మోల్డ్. ఇప్పుడు మనం దీన్ని గార్నిష్ చేసుకుందాం. రెడీ అయిపోయింది మన షెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్. షెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్. చాలా షార్ట్ టైంలో మనకి షెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. షెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: నూనె, అన్నం, బీన్స్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, క్యాప్సికమ్, ఆనియన్, ఎండుమిర్చి, జీడిపప్పు, ఉప్పు, ఉల్లిపాయ, అజినోమోటో, బ్లాక్ పెప్పర్ పౌడర్, చక్కెర, మిర్చి పొడి, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, క్యాప్సికమ్ సాస్, టబాస్కో సాస్. షెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, జీడిపప్పు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. వేగిన తర్వాత రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్, సోయా సాస్, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టబాస్కో సాస్, సోయా సాస్, చక్కెర, ఉప్పు, అజినోమోటో, బ్లాక్ పెప్పర్ పౌడర్, కారం, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకొని క్యారెట్ ఫ్లేవర్, క్యాప్సికమ్, కీరా, టమాటో జూలియన్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, షెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మరి కృష్ణ గారు టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దాం, మీరు కూడా టేస్ట్ చేయండి. చాలా బాగుంది. చాలామంది నాన్ వెజ్ తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి ఫ్రైడ్ రైస్ చాలా చక్కగా ఉంటుంది తినడానికి. స్పైసీ, ఎక్కువ స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు. చాలా లైక్ చేస్తారు. చాలా బాగుంది, మీరు తప్పనిసరిగా ట్రై చేయండి.
మరి చాలా బాగుంది ఫస్ట్ ఐటమ్. మరి సెకండ్ ఐటమ్ ఏం చేస్తున్నారు? చికెన్ లాలీపాప్. చికెన్ లాలీపాప్స్. ఓకే, ఇది కూడా డిఫరెంట్గా ఉంది మనకి. అందరికీ ఇష్టపడే ఐటమ్ చికెన్ పిల్లలైతే చాక్లెట్ టైప్ చికెన్ లాలీపాప్. చికెన్ లాలీపాప్ మనం వాళ్ళకి తినిపించవచ్చు. మరి చికెన్ లాలీపాప్ కావాల్సిన పదార్థాలని చెప్పండి. లాలీపాప్ చికెన్ వింగ్స్, అజినోమోటో, షుగర్, సాల్ట్, ఎగ్, మైదా, కార్న్ఫ్లోర్, చిల్లీ సాస్, పచ్చిమిర్చి, క్యాషూ నట్ పౌడర్, కొత్తిమీర, బ్లాక్ పెప్పర్, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు. మరి చికెన్ లాలీపాప్స్ కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. మరి చికెన్ లాలీపాప్స్ చేసుకునే ముందు ఒక చిన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. చెప్పండి. చికెన్ గురించి ఏంటంటే, మనము మార్కెట్కి వెళ్తాం కదా, వాళ్ళు డైరెక్ట్గా చికెన్ షాప్కి వెళ్తారు. బోన్లెస్ అంటే బోన్లెస్, లేదంటే విత్ బోన్స్, లేదంటే విత్ స్కిన్, వితౌట్ స్కిన్. వాళ్ళకి ఓన్లీ ఈ 4 విషయాలు తెలుస్తాయి అనమాట వాళ్ళకి. చికెన్ కొట్టేసండి అంటే చికెన్ కొట్టేస్తారు. లెగ్ పీస్ వచ్చిన తర్వాత లెగ్ పీస్ కావాలా వద్దని చెప్పి మన చికెన్ షాప్ కూడా అడుగుతారు. అది మన ఇంట్లో కావాలి అని అనుకుంటే లెగ్ పీస్ కావాలంటాం, లేదంటే దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుంటాం. కానీ మనకి తెలియని చాలా రకాల చికెన్ కట్స్ మనకి దొరుకుతాయి అనమాట. అది మనకి ఎగ్జాంపుల్ అది ఇవ్వండి ఒకసారి. వింగ్స్, చికెన్ వింగ్స్. ఇది మనకి మనం చికెన్ ముక్కలు కొట్టేటప్పుడు మనం చాలా చీప్గా చూస్తాం. ఆ పీస్ అనమాట ఇది. అంటే మనకి జాయింట్స్ అయితే ఏముంటాయో ఆ పీస్ ఇది. ఆ పీస్ని ఈ విధంగా మనం తీసుకుంటే అదే మనకి చికెన్ లాలీపాప్ పీస్ అని అంటాం మనం. అది మా టెర్మినాలజీ ప్రకారం అయితే చికెన్ వింగ్స్. తర్వాత అది కాకుండానే ఇంకా చాలా రకాల జాయింట్ పీసెస్ రెగ్యులర్గా ఏంటంటే మనకి బిర్యానీలో ఒక టైప్ ఆఫ్ జాయింట్ పీస్ దొరుకుతుంది. అలాగే మనం కాంటినెంట్కి వెళ్ళినప్పుడు స్టేక్ అదొక డిఫరెంట్ పీసెస్ మనకు దొరుకుతుంది స్టేక్ వెళ్ళినప్పుడు. కాబట్టి ఏంటంటే మనం చేసుకునే ఐటెం బట్టి రకరకాల పీసెస్ మనకి సేమ్ అదే చికెన్ ఉంటుంది, కానీ ఏంటంటే రకరకాల కట్స్ మనకి చేయించుకోవచ్చు, డిఫరెంట్ మసాలాలు. బట్ మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు మరి ఈ లాలీపాప్స్ మనం చేయాలంటే ఓన్లీ చికెన్ రెక్కలే కావాలి. ఆ చికెన్ రెక్కలతో మనకి ఈ విధంగా చేసుకోవచ్చు. దీన్ని మనం వింగ్స్ అని చెప్పి పిలుచుకుంటాం. మరి స్టవ్ ఆన్ చేయమంటారా? స్టవ్ ఆన్ చేద్దాం. కడాయి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం బౌల్ తీసుకున్నాం. ఓకే, బౌల్ తీసుకొని మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ వింగ్స్ అనేది లాలీపాప్ ముక్కలు బౌల్ వేసుకున్నాం. ఓకే, ఈ విధంగా మనం దీంట్లో మిగతా ఐటమ్స్ మిక్స్ చేసుకోవాలి కదా. మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఈ మంట అది మళ్ళీ ట్రే ఉంది కదా, ఇది ఆఫ్ చేసి మనం దీనికి షిఫ్ట్ చేసుకున్నాం. ఓకే, ఇది వేడయ్యే లోపు మనము ఇది మిక్స్ చేసుకున్నాం, అంతే కదా. ఇప్పుడు మనం ఇంట్లో వచ్చేసి మిర్చి చాప్, పచ్చిమిర్చి ఉన్నాయి, మనం సన్నగా కట్ చేసుకోవాలి. వీలైనంత తక్కువగా పిల్లలకు కావాల్సినప్పుడు స్పైసీ చాలా తక్కువ తగ్గించుకోవాలి, మన ఇష్టం అన్నమాట. ఈ లాలీపాప్ వచ్చేసి అదే పెద్దవాళ్ళకి కావాలనుకున్నప్పుడు మనం స్పైసీగా ఎంత అయినా పెంచుకోవచ్చు. మనం మిర్చి వేసుకున్నాం. తర్వాత వచ్చేసి మనకు వెల్లుల్లి చాప్, గార్లిక్ వేసుకున్న తర్వాత జింజర్ మనం చాప్ చేసింది సన్నగా, అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, వెల్లుల్లిలో హాఫ్ పోర్షన్, తర్వాత కొరియాండర్, కొత్తిమీర. ఇది ఫుల్ డీప్ ఫ్రై, ఫుల్ ఒకటేసారి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. అంటే ఫుల్గా వేసుకోవాలి ఒకటేసారి. మనకు సాల్ట్ ఎంత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే అజినోమోటో కొంచెం. ఇంకోటి అజినోమోటో ఎంత పర్సంటేజ్ మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత మనకి మంచిది. కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఆ టేస్ట్ రావాలి, ఆ ఫీల్ రావాలి అంటే మనం వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ పౌడర్, చిల్లీ సాస్ వేసుకున్నాం, గ్రీన్ చిల్లీ సాస్, క్యాషూ నట్ పౌడర్, మన కాజు ఉంది కదా ఫ్రై చేసి మనం పొడి చేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. అది మీడియంగా, మరి పౌడర్ టైప్ అంటే పౌడర్ కాకుండా మీడియంగా కచ్చిపిచ్చి అన్నట్టుగా మీడియంగా చేసుకొని కాజు పౌడర్ వేస్తే అంత మిక్సింగ్ బాగుంటుంది. అలాగే మనకు ఎగ్ వేసుకోవాలి. ఎగ్ ఎందుకంటే ఎగ్ కోటింగ్ అది మనం పిండిలో వేసిన మైదా కార్న్ఫ్లోర్ వేసినప్పుడు కంపల్సరీ పట్టుకోవాలంటే, స్మూత్నెస్ రావాలంటే కంపల్సరీ ఎగ్ బైండింగ్ ప్రాపర్గా అవుతుంది. తర్వాత మైదా మనం ఒక 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ మైదా స్పూన్. అలాగే కార్న్ఫ్లోర్, తర్వాత కార్న్ఫ్లోర్ కొంచెం మైదా కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, క్రిస్పీనెస్ గురించి. అలాగే మనం హెర్బల్ ఫుడ్ కలర్
దీనివల్ల ఏమి ఎఫెక్ట్స్ ఉండవు. మనకు మార్కెట్లో కొన్ని చాలా ఐటమ్స్లలో కూడా మనం వాడుతుంటాం. దీనివల్ల ప్రాబ్లం ఉండదు. సింథటిక్ కలర్స్ చేయడం వల్ల మనకి ప్రాబ్లం ఉంటుంది. బట్ అంటే ఇది మనకి హెర్బల్ ఫుడ్ కలర్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకు నచ్చిన కలర్ కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో చేసుకుంటే రెడ్ కలర్ యూజ్ చేసుకోవచ్చు, ఎల్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకొని మనం దీన్ని పట్టుకునేట్టుగా కలుపుతాం. కొంచెం కలర్ వేసాం కాబట్టి మనకి ఫ్రై అయిన తర్వాత చాలా కలర్ఫుల్గా ఉంటుంది మనకి. అలాగే మనం ఒక ఈ ఒక్క ఇంగ్రీడియంటే మిగిలింది, అదే కనిపిస్తుంది, అందుకే నేను అడిగాను. సరిపోతుందా? సరిపోతుంది. ఇది బాగా మిక్స్ అయితే మనకి ఆయిల్ కూడా వేడైంది. దీనికి ముక్కలకు మంచిగా పట్టుకునేలా మిశ్రమాన్ని కలుపుకోవాలి. మనం మంచిగా బాగా మ్యారినేషన్ బాగా రబ్ చేయాలి కదా ఇప్పుడు చికెన్ మనకి. రబ్ చేయాలి. దీన్ని మంచిగా ముక్కలకు పట్టుకునేలా మనం వేసిన మసాలాలు సేమ్ లాలీపాప్ ఎలా ఉంటుంది సేమ్ రౌండ్గా మనం సెట్ చేసుకొని ఆయిల్ వేసుకొని చూసారు కదండి, మనకి రౌండ్గా వచ్చే సేమ్ లాలీపాప్స్ మనకి ఏ విధంగా ఉంటాయో అదే షేప్లో మనకి ఈ చికెన్ పీసెస్ వచ్చాయి. మరి ఈ చికెన్ లాలీపాప్స్ ఎన్ని పోర్షన్లు మీరు డైలీ సేల్ చేస్తారు? చికెన్ లాలీపాప్ వచ్చి 50 అబోవ్ 50 పోర్షన్స్. అంటే 50 పోర్షన్స్ అంటే 50 మంది పిల్లలు వస్తున్నారని అర్థం అనమాట. ఎన్ని పోర్షన్లు సేల్ చేస్తే అంతమంది పిల్లలు మీ రెస్టారెంట్కి వస్తున్నారు. జాలి తీసుకో. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లోపల కూడా మనకు ఫ్రై అయిపోవాలి. కానీ ఇలాంటి ఐటెంలు ఫ్రై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపల బోన్కి ఆ మీట్ అదుక్కొని ఉంటుంది కాబట్టి ఆ బోన్ ఫ్రై అవ్వకుండా మళ్ళీ లోపల నుంచి రెడ్ కలర్లో మనకి పచ్చిగా ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే మనం ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక సపరేట్ తీసుకొని, ఇప్పుడు మనకు హాఫ్ ఫ్రై అయిపోయింది, ఓకే, మనం ఒక ప్లేట్లో తీసుకొని మామూలుగా కొంచెం లోపల ఫ్రై అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నాం, మళ్ళీ ఆయిల్ వేసుకున్నాం. ఎందుకంటే లోపల ఉండే ఎయిర్ అంతని బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. పిల్లలకు చాలా ఇష్టమైన ఐటమ్. ఇప్పుడు ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రతి ఇంట్లో తయారు చేసుకోవచ్చు. వింగ్స్ కూడా మనకు చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇలా స్పెషల్గా పిల్లలకు తినిపిస్తే కూడా వాళ్ళు చాలా ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఫుల్ ఫ్రై అయిపోయింది. అవునండి. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకోమంటారు. మరి స్టవ్ ఆఫ్ చేద్దాం. దీన్ని టిష్యూ పేపర్ పెట్టి ఆయిల్ అబ్జర్వ్ అయినంత వరకు ఉంచాం. యాక్చువల్గా ఎక్కువ ఆయిల్ అయితే రాదు, ఎందుకంటే మనకి ఇది ఫార్చ్యూన్ డిఫెన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ కాబట్టి. బట్ చాలా మందికి చూడండి అసలు ఆయిల్ ఎక్కువ రాదు. ఓకే, మరి సర్వింగ్ పేపర్ తీసుకుందాం. చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయి. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. క్యాబేజీ, క్యారెట్ నైస్గా కట్ చేసుకున్నాం. ఆ గార్నిష్ ఇలా పెట్టుకున్నాం. మనం ఇందులోనే క్యాప్సికమ్ పెట్టేసి లాలీపాప్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. వేడిగా మనకి చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయి, మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ లాలీపాప్స్కి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, కార్న్ఫ్లవర్, ఎగ్ మిశ్రమం, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, జీడిపప్పు పౌడర్, ఉప్పు, అజినోమోటో, బ్లాక్ పెప్పర్ పౌడర్, మిర్చి పౌడర్, గ్రీన్ చిల్లీ సాస్, హెర్బల్ ఫుడ్ కలర్, చికెన్ వింగ్స్, నూనె. చికెన్ లాలీపాప్ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వింగ్స్, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, అజినోమోటో, బ్లాక్ పెప్పర్ పౌడర్, గ్రీన్ చిల్లీ సాస్, జీడిపప్పు పౌడర్, ఎగ్ మిశ్రమం, మైదా పిండి, కార్న్ఫ్లవర్, హెర్బల్ ఫుడ్ కలర్, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలుపుకున్న ఆ చికెన్ను లాలీపాప్స్ లాగా తయారు చేసుకొని వేడైన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. అలా కొంచెం దోరగా వేయించిన తర్వాత ఆ చికెన్ లాలీపాప్స్ను బయటికి తీసుకొని చేత్తో కొంచెం ప్రెస్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని క్యారెట్, క్యాప్సికమ్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, చికెన్ లాలీపాప్స్ రెడీ. మరి కృష్ణ గారు, మరి ముందుగా మీరు పీస్ తీసుకున్నారనుకోండి, మిగతా మొత్తం నేను తినేస్తాను. ఒక పీస్ మీరు తీసుకోండి.
నేను తింటుంటే మన ప్రేక్షకులు కూడా నోరు ఊరుతుంది. ఎందుకంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది. సూపర్, చాలా బాగుంది. ఇంకొక చెప్పడానికి ఏం లేదు. మీరు తింటే మన ప్రేక్షకులు వాళ్ళు ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఈ విధంగా తింటే వాళ్ళు తొందరగా చేసుకుంటారు. ఈరోజు ఈవినింగ్ వాళ్ళు చేసుకుంటారు స్నాక్ టైప్లో. చాలా బాగుందండి. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. ఈ ఐటెం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మరి కృష్ణ గారు, మరి చెప్పండి, ఇలాంటి మంచి ఐటెం తయారు చేసినందుకు, అంతేకాకుండా ముందుగా సెజ్వాన్ బేస్ ఫ్రైడ్ రైస్ తయారు చేశారు, అది కూడా సూపర్ టేస్ట్ ఉంది, స్పైస్గా, ఇది కూడా మంచి టేస్ట్ ఉంది. మరి ఇలాంటి 2 ఐటమ్స్ పరిచయం చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ మా ప్రేక్షకుల తరపు నుండి, నా తరపు నుండి. ఓకే, మరి మన ప్రేక్షకులకు ఒకసారి బాయ్ చెప్పేద్దాం. బాయ్.